అమ్మ నేర్పిన పద్ధతిలో ఈరోజు కాకరకాయ ఫ్రై అన్నమాట. ఎంతైనా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటే అండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే కాకరకాయ చట్నీ అన్నమాట. చూసిరా, నేనైతే ముందుగానే ఇలా మొత్తం నీట్గా కడిగేసి పెట్టుకున్నా. మంచిగా సాల్ట్ ఇంకా లెమన్ కూడా వేసుకున్న, పసుపు వేసి కొంచెం మంచిగా కడిగి పెట్టేసుకున్నా. అయితే మనము కొంచెం చేదు కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే అందులో ఇంకా లెమన్ ఇంకా కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి కొంచెం నలిపి కొద్దిసేపు పక్కకు పెట్టాలి అండి. అప్పుడైతే కొంచెం కాకరకాయ చేదు అనేది తగ్గుతుందన్నమాట. కాకరకాయ అంటేనే కొంచెం చేదు ఉంటేనే బాగుంటుంది. అందులో మరీ ఎక్కువ చేదు ఉంటేనైతే తినలేం కదా, అందుకోసం అన్నట్టు. చూసిరా, నేనైతే ఇందులో శనగపప్పు అయితే యాడ్ చేసిన. కొంచెం కాకరకాయ ఫ్రై అయినాకనే శనగపప్పు అయితే వేసుకోవాలి, అప్పుడే దానికి టేస్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇంకా ఇందులో గుప్పడన్ని వెల్లుల్లి కూడా దంచేసేసుకున్నా. ఎందుకంటే ఈ వెల్లుల్లితో దానికి ఎక్కడ లేని టేస్ట్ అయితే కంపల్సరీగా యాడ్ అవుతుంది అన్నమాట. ఇక పసుపు వేసుకొని వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. ఇక ఆ తర్వాతనైతే మీ మమ్మీస్ మీకు ఏదైనా వెరైటీ రెసిపీ నేర్పించే ఉంటారు. మీ అమ్మ దగ్గర మీకు నచ్చిన వంట అంటూ ప్రత్యేకంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి అదేంటో మనకైతే కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే మా అమ్మ వండిన వంటల్లో, నాకు నేర్పించిన వంటల్లో నేనైతే నేర్చుకున్న వంట అన్నమాట ఇది. ఇంకా నా చేతికంటే మా అమ్మ చేతితో చేసి పెట్టిన కాకరకాయ ఫ్రై అంటే నాకే కాదు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అలా చేస్తే తినని పిల్లలు వారు కూడా ఖచ్చితంగా తింటారండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక ఉప్పు కారం తగినంత వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. అలా చేస్తే ఏమవుతుందంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో వేసుకుంటే ఇది కాకరకాయ ఫ్రై అనొచ్చు, కాకరకాయ వేపుడే అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. పచ్చడి అని కూడా అనుకోండి. ఫైనల్గానైతే అయిపోయింది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మీరేం చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.